వామ్మో 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 ఏంది ఇది? ఎక్కడ చూసినా పుష్ప 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 పుష్ప. ఏం కలెక్షన్స్ అయ్యా స్వామి, ఇది నిజంగా నమ్ముతారో నమ్మరో. ఇప్పుడు మామూలుగా అల్లు అర్జున్ తెలుగు ఫ్యాన్స్ కాబట్టి తెలుగులో, ఏపీలో, తెలంగాణలో నడుస్తుంది అంటే అనుకోవచ్చు. అదేంది స్వామి, ఇండియాలో ఎక్కడ చూసినా కూడా పుష్పనే వినబడుతుంది. సినీ ఫీల్డ్లో ఏ సినిమా చూసినా పుష్పనే వినబడుతుంది. ఏం కలెక్షన్స్ అవి! అసలు మామూలుగా ఎవరు ఇంత కలెక్షన్స్ ఉంటాయని చెప్పి అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకు అంటున్నా అంటే, ఇప్పుడు అన్ని రికార్డ్స్ ఇప్పుడు ఉన్న అన్ని రికార్డ్స్ మొత్తం బద్దలు కొట్టింది తెలుగు ఇండస్ట్రీలో. మన ఇండియాలో అన్ని సినిమాల్లో, అన్ని లాంగ్వేజ్లో చూసుకుంటే పుష్ప అన్ని రికార్డ్స్ అయితే బద్దలు కొట్టింది. ఒకే ఒక్క రికార్డు మాత్రం ఉంది, అది కూడా లాంగ్ రన్లో 2100 కోట్లు దంగల్ సినిమా అయితే కొట్టింది. అదొక్క రికార్డు 2100 కోట్లు కనుక రీచ్ అయింది అనుకో, ఇక ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క సినిమా రికార్డ్ అయితే బద్దలు కొట్టినట్టే అనమాట. అంటే ఫస్ట్ డే కలెక్షన్ కావచ్చు, లేకపోతే 1 వీక్ కలెక్షన్ కావచ్చు, ఫాస్ట్గా 500 కావచ్చు, ఫాస్ట్గా 1000 కావచ్చు, అన్ని రికార్డులు అయితే ఈ పుష్ప పేరు మీద ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు ఈరోజు అయితే మంగళవారం, సోమవారం వరకు కలెక్షన్స్ ఎట్లున్నాయి అంటే, గురువారం రిలీజ్ అయింది, గురు శుక్ర శని ఆది సోమవారం, ఈ 5 రోజుల కలెక్షన్ ఎట్లుందో ఇప్పుడైతే చూద్దాం ఈ వీడియోలో. అయితే మామూలుగా ఫస్ట్ రోజు కలెక్షన్లకు అయితే తెలుసుకున్నాం, ఎందుకంటే ఫస్ట్ రోజు కలెక్షన్ ఎట్లయిందో తెలియదు కదా. ఫస్ట్ రోజు మొత్తం ఓవరాల్గా 2294 కోట్లు అయితే కొట్టేసింది పుష్ప, ఆల్ టైమ్ రికార్డ్ అనమాట. అయితే RRR సినిమా 233 కోట్లు సెకండ్ ప్లేస్లో ఉంది. ఫస్ట్ ప్లేస్లో అయితే ఇప్పుడు దాన్ని అధిగమించి 294 కోట్లు అయితే ఫస్ట్ ప్లేస్కి అయితే వచ్చింది. చాలామంది అంటారు టికెట్ రేటు పెంచారు కదా అని అంటారు. మేబీ పెంచవచ్చు, కాకపోతే ఏంటంటే గురువారం రోజు అసలు హాలిడేస్ లేవు, పబ్లిక్ హాలిడే లేదు, మళ్ళీ తర్వాత ఎటువంటి ఫెస్టివల్స్ లేవు, అన్నీ ఓపెనే ఉన్నాయి. స్కూళ్ళు కావచ్చు, గవర్నమెంట్లు కావచ్చు, అన్నీ ఓపెనే ఉన్నాయి. అలాంటిది గురువారం రోజు 294 కోట్లు. అయితే దీంట్లో ఒక జిమ్కి చెప్తా. ఇప్పుడు నాది చికెన్ షాప్ అనుకోండి, నేను రోజు ఒక 30 కోళ్ళు అమ్ముతా. అయితే ఎవడో బయట నుంచి వచ్చి నా ఎదురుగా షాప్ పెట్టిండు, వాడు ఎవడో తెలియదు, వచ్చిండు పెట్టేసిండు, ఫస్ట్ రోజే 100 కోళ్ళు అమ్మిండు. పబ్లిసిటీ చేయలేదాడు, అడిక్కడోడు కాదే కాదు, అనుమతి తెలియదు, ముక్కు తెలియదు, వచ్చి 100 కోళ్ళు అమ్మిండు. నేను 30 కోళ్ళు అమ్మిన, వాడు 100 కోళ్ళు అమ్మిండు. హిందీలో షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమా ఫస్ట్ రోజు కలెక్షన్స్ హైయెస్ట్ అనమాట, 65 కోట్లు. ఫస్ట్ రోజు కలెక్షన్ 65 కోట్లు షారుఖ్ ఖాన్ది. అలాంటిది డబ్బింగ్లో హిందీలో రిలీజ్ అయిన పుష్ప 2 ఫస్ట్ రోజు కలెక్షన్లు 72 కోట్లు. అంటే అక్కడ మూవీ పెద్ద హీరో అయిన షారుఖ్ ఖాన్ మూవీ కన్నా ఎక్కువ కలెక్షన్లు వచ్చినాయి. అంటే మీరు అర్థం చేసుకోండి, పుష్ప సినిమా అక్కడ హిట్ అయింది కాబట్టి పుష్ప 2కి అంత పబ్లిక్ అయితే ఆదరించారు. నిజంగా చాలా అంటే చాలా గ్రేట్ అనుకోవాలి. ఎందుకంటే ఇక్కడ హీరో అక్కడికి పోయి సినిమా తీసి డబ్బింగ్ సినిమా, అది కూడా 72 కోట్లు కొట్టినట్టు మామూలు విషయం కాదు. అది కూడా ఓపెనింగ్ తెలుగులో ఏపీ తెలంగాణలో ఫస్ట్ రోజు కలెక్షన్ వచ్చేసి 50 కోట్ల పైచిలకి అయితే వచ్చింది. మన దగ్గర హీరోకి మన దగ్గర తక్కువ కలెక్షన్లు, హిందీలో మాత్రం ఎక్కువ కలెక్షన్. అదే నేను షాక్ అయిపోయినా. రెండో రోజు చూసుకున్నా హిందీలో 50 కోట్ల పైనే వచ్చింది. థర్డ్ రోజు 74 కోట్లు శనివారం. ఇక ఏకంగా ఆదివారం అయితే నమ్ముతారో నమ్మరో, ఏ సినిమా అయినా సరే ఫస్ట్ రోజు వచ్చిన కలెక్షన్లు 4వ రోజుకు రావు. అయితే ఫస్ట్ రోజు వచ్చిన 72 కోట్లు, సెకండ్ రోజు 50 కోట్ల పైన వచ్చింది హిందీలో, థర్డ్ రోజు 74 కోట్లు, ఇక ఆదివారం వచ్చేసి ఏకంగా 86 కోట్లు. బాలీవుడ్లో 86 కోట్లు. ఇదైతే మామూలు విషయం అంటే మామూలు విషయం కాదు. అసలు అక్కడ హీరో తీసి సినిమా రిలీజ్ చేసినా, లేకపోతే ఇక్కడ సినిమా హీరో రిలీజ్ చేసినా మాత్రం అయితే అర్థమవుతుంది. ఇక మొత్తం ఇప్పటి వరకు ఈ సోమవారం వరకు 5 రోజుల కలెక్షన్లు అయితే 829 కోట్లు. ఏకంగా 4 రోజులల్లో, ఈ 5 రోజులల్లో 829 కోట్లు. ఇంకొక ఈ మంగళవారం బుధవారం ఈ 2 రోజులు అయిందంటే ఈజీగా 1000 కోట్లు అయితే దాటుతుంది. అయితే ఏం లేదండి, తెలుగులో బాహుబలి తెలుసు మీకు, 1800 కోట్లు ఫస్ట్ దంగల్, సెకండ్ వచ్చేసి బాహుబలి 2 1800 కోట్లు అయితే వసూలు చేసింది. అయితే ఇది లాంగ్ రన్లో ఇంక ఇలాగే నెల రోజులు నడిస్తే మాత్రం బాహుబలిని కూడా కొట్టేసి దంగల్కి కూడా కొట్టే అవకాశం అవుతుంది. సినిమా నిజంగా మన దిక్కు అయితే చాలామంది, కొంతమంది బాగుందంటారు, కొంతమంది బాగాలేదంటారు. కాకపోతే హిందీలో కానీ, కేరళలో కానీ, తమిళ్లో కానీ మంచి అంటే మంచి ఆదరణ ఉంది సినిమాకు. మన తెలుగులో కొంచెం తక్కువ ఉంది అక్కడికంటే, అందుకే అక్కడ కలెక్షన్లు ఎక్కువ వస్తున్నాయి. ఇక్కడ మాత్రం కొంచెం కలెక్షన్ తక్కువనే చెప్పాలి, ఎందుకంటే కలెక్షన్ చాలా తక్కువ ఉన్నాయి అక్కడతో పోల్చుకుంటే. మామూలుగా ఏ సినిమా అయినా సరే శనివారం ఆదివారం మూవీ, ఆదివారం రోజు తర్వాత సోమవారం రోజు మామూలుగా రాదు, చాలా అంటే చాలా దగ్గర. ఇప్పుడు 80 కోట్లు ఉందనుకో మామూలుగా ఆదివారం రోజు,
ఈజీగా 30-20 crores అయితే మనకైతే 50 కోట్లు తెలుగులో కలెక్షన్ చేసింది అనుకోండి. సోమవారం వచ్చేసి మన దగ్గర 15 కోట్లు ఏమో కలెక్షన్ వచ్చింది. ఇంత 35 కోట్లు డిఫరెంట్. కానీ హిందీలో అట్లా లేదు. హిందీలో అంటే చాలా దగ్గరలో. ఇప్పుడు 84 శనివారం ఆదివారం 70-80 కోట్లు ఉంటే ఈ సోమవారం కూడా 50 కోట్ల పైన వసూలు చేసింది. ఈ సినిమా అయితే నేను చెప్తున్నా కదా, ఖచ్చితంగా చెప్తున్నా, అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని సినిమా. ఇంత కలెక్షన్స్ హిట్ అవుతుందని తెలుసు, మంచిగా నడుస్తుందని తెలుసు, కానీ ఇంత భారీ కలెక్షన్స్ కొడుతుందని చెప్పి అయితే ఎవ్వరు అనుకోలేదు. ఆ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ మాత్రం ఖచ్చితంగా క్లిక్ చేయండి. పుష్ప 2 మూవీ అన్ని రికార్డ్స్ బద్దలు కొట్టాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా. జై హింద్.